సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. నా తండ్రి
మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక ఆరాధన కార్యక్రమానికి ప్రతిదినము ప్రేమతో విచ్చేస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. ప్రభు మన వెంట ఉండగా దినమంతయు ఆయన కృపాక్షేమాన్ని స్వాగతిద్దాం. ఆయన వెంట ఉండగా ఆయన కాపరత్వంలో, ఆయన నీడలో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న ప్రతి దీవెనకరమైన వర్తమానమును బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ మాటలు మా జీవితానికి ఎంతో ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి, ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తాయి. అంత మాత్రమే కాదు ప్రభా, నీలో ఎదుగుటకు మరి అవకాశం కలిగింపచేస్తాయి. నీకు ప్రాధాన్యత ఇచ్చుటలో కలిగే ఆ ఆశీర్వాదం ఏమిటో, ఆనందం ఏమిటో మేము ఆస్వాదిస్తుండగా మీ కృపా వాక్యములు మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, మరి ఈ దినం మన ఆలయ ప్రతిష్ట వారోత్సవాల్లో మరి శనివారం సాయంకాలం వేళ స్తుతి ఆరాధన, సాక్ష్యంతో కూడిన ఆరాధన ఉంది. కాబట్టి దేవుడు మన జీవితంలో, ముఖ్యంగా ఎక్లేషియా జీవితంలో మరి 7 సంవత్సరాలు ముగించుకొని 8 సంవత్సరాల్లో ప్రవేశించాం. ఆలయాన్ని ప్రతిష్ఠించి 4 సంవత్సరాలు, 5వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి దేవుడు అనుగ్రహించిన మరి ఆరాధన కేంద్రాన్ని బట్టి, దానికి అనుగ్రహిస్తున్న మరి వసతుల సమీకరణ బట్టి, అనుగ్రహిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, అదే రీతిగా మీ అందరి యొక్క ప్రయాస, ప్రార్థన, ప్రేరణ, అదే రీతిగా త్యాగపూరితమైన విరాళాలు ఈనాడు ఎక్లేషియా ఏమై ఉందో దానికి మూలం. దాని వెనుక దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుడు మనందరి హృదయాల్లో కలిగింపచేసిన ప్రేరణ. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి సాయంకాలం జరగబోయే స్తుతి ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో స్వాగతిస్తున్నాను. ఈనాటి వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 33వ వచనం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేము వచ్చుటకు నేనెన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 80 ఏండ్లాయను. స్నేహితులారా, దావీదు అబ్షాలోము మరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు మహనీయము ఆ ప్రాంతంలో తాను సెద తీర్చబడతాడు. మరి అక్కడ ఉన్నప్పుడు ఈ గిలాదీయుడన బర్జిల్లయి రోగెలీము నుండి యోర్దాను నది దాటి వచ్చి దావీదునకు సహాయం చేస్తాడు. అతని గురించి వ్రాయబడ్డ మాట, అధిక ఐశ్వర్యవంతుడు అంటూ. అతడు మహనయములో ఉన్నప్పుడు రాజుకు పోషణగా ఉన్నాడు, లేకపోతే రాజును పోషించాడు. అనగా రాజు కష్టాల్లో ఉన్నప్పుడు రాజుకు సహాయం అందించాడు, సహకారం అందించాడు. 80 years of old, 80 సంవత్సరాల వృద్ధుడు. దానికి ప్రత్యుపకారముగా దావీదు అంటాడు, నీవు నాతో కూడా యెరూషలేముకు వచ్చేసాయి, నా ఇంట్లో నువ్వు ఉండవచ్చు, నా భోజనం బలైతే నీవు భోజనం చేయవచ్చు, నీ భవిష్యత్ జీవిత కాలం అంతయు నాతో పాటు ఉండవచ్చు అన్నప్పుడు బర్జిల్లయి యొక్క రెస్పాన్స్ ఒకసారి చూడండి. 34 నుంచి నేను కింది భాగం చదువుతాను. రాజవగు నీతో కూడా యెరూషలేముకు వచ్చుటకు నేనెన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తించగలనా, అన్నపానముల రుచి నీ దాసులను నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకురాళ్ళ యొక్క స్వరము నాకు వినబడునా, కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడు రాజునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను,
నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చుదును, కానీ రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందు పాతిపెట్టబొట్టకై అచ్చటికి తిరిగిపోనట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాను నా ఏలవాడకు రాజువగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో అది దాన్ని అతనికి చేయమని రాజుకు మనవి చేస్తాను. ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ బర్జిల్లై చెప్తున్న మాటలు నిజంగా ఆలోచించదగినవి, ఆదర్శవంతమైనవి కూడా. ఆలోచించదగినవి, ఆదర్శవంతమైనవి. అతను చెప్తున్న మాట ఏంటంటే, నేను 80 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను? నా కంటికి సుఖం ఉంటుందా, అనగా నా వంటికి సుఖం ఉంటుందా, లేకపోతే నా నోటికి రుచి ఉంటుందా? సో నేను నీకు భారమే కదా, నేను నీకు భారమే కదా. చాలాసార్లు మన కుటుంబ వ్యవస్థలో బిడ్డలు ఆలోచించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే పేరెంటల్ సైకాలజీ అనగా ఇక్కడ దావీదు బర్జిల్లై మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు, కానీ ఆధ్యాత్మిక బంధం ఉంది. అయినప్పటికీ వారి సంభాషణ నేటి రక్త సంబంధీకులకు మరి చాలా అవసరమైన సంభాషణ. సో ఈ రీతిగా రాజు బర్జిల్లై మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో మన సమాజంలో ఉండే ఇతరుల మధ్య ఇటువంటి సంభాషణకు అవకాశం చాలా తక్కువ, కానీ కొన్ని కుటుంబాల్లో ఈ సంభాషణ కనబడుతుంటుంది. ఈనాడు బిడ్డలు ఆలోచించండి, మీరు పుట్టిన నాటి నుంచి మీ కొరకు శ్రద్ధ వహించింది ఎవరు? గర్భంలో ఉన్నప్పుడు తల్లి నీ కొరకు ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది. నీ గర్భంలో పెరుగుతున్న శిశువు ఇలా పెరుగుతుంది కాబట్టి ఇది తినకూడదంటే ఆ మాసాలు ఆమె ఏమీ తినకుండా ఉంటుంది. కాబట్టి రక్తహీనతగా ఉంది, రక్తం కొరకు ఫలాన్ని తినాలి అంటే ఆమెకు ఇష్టం లేకపోయినప్పుడే తింటుంది. అలాగే ప్రతి కదలికలో ఆమె శ్రద్ధ తీసుకుంటుంది. నీకు జన్మనివ్వటానికి రక్తాన్ని ధారపోస్తుంది. నీ కొరకు ఇన్ని మాసాలు శ్రమపడ్డానే అంటూ ఏ తల్లి కూడా ప్రశ్నించదు, నిందించదు. ఆ పుట్టిన బిడ్డను చూసుకుని అల్లారు ముద్దుగా మరి ఆ బిడ్డను ఎదిగింప చేయడానికి, పోషించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే తండ్రి కూడా ఆ బిడ్డ పుట్టిన వెంటనే తండ్రి బాధ్యత పెరుగుతుంది. ఆ బిడ్డకు కొన్ని అందించడం కొరకు తను కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అధిక శ్రమను పొందాల్సి వస్తుంది, ఎందుకంటే అధిక వ్యయం ఉంది కాబట్టి అధిక శ్రమను పొందాలి, అధిక సమయాన్ని ఆయన పనిచేయాలి. సో ఆ రీతిగా వారి ఎదిగే కొలది వారి విద్య గురించి కానీ, వారి యొక్క ఆరోగ్యం విషయం కానీ, వారి వస్త్రముల గురించి కానీ, వారికి కావాల్సిన అందించిన విషయంలో కానీ, వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అందించడానికి ఒక్కసారి బిడ్డలు ఒక చిన్న వస్తువు విషయం చెప్తాను. మీ చేతిలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ యొక్క ఖరీదంత, మీ తండ్రి మీ తల్లి చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ యొక్క ఖరీదంత ఒకసారి ఆలోచించండి. వారి కష్టార్జితం అది, వారి శ్రమ, వారి చెమట. నీ చేతిలో సుఖం ఉంది, వారి చేతిలో ఆనాటికి వారికి ఏది కావాలో అది మాత్రమే, దాంతోనే కాంప్రమైజ్ అవుతుంది. అలాగే నీకు ఉన్నతమైన విద్య, ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి వారికి యోగ్యత లేకపోయినప్పటికీ ఒక సామెత, తల తాకట్టు పెట్టైనా నా కొడుకుని ప్రయోజనకు చేస్తాను, తల తాకట్టు పెట్టైనా నా కూతురిని మంచి ఇంటికి ఇస్తాను. దాని కొరకు వారు ఎంత లక్షలు డొనేషన్స్ కట్టి చదివిస్తుంటారు, లక్షలు లేకపోతే కోట్లు ఇచ్చి వివాహాలు జరిగిస్తుంటారు. అవన్నీ కూడా వారు ఉచితంగా చెట్ల నుంచి కొట్టుగా తెంపుకొచ్చిన పొలాలు కాదు, వారి చెమట, వారి కష్టం, వారి శ్రమ. ఆ తర్వాత నిన్ను ప్రయోజకుని చేయడానికి, నిన్ను స్థిరపరచడానికి, ఒక కుటుంబీకుని చేయడానికి వారు జీవితమంతా పొదుపు చేసి నిన్ను ప్రయోజకుని చేసి
ఆ తర్వాత నీవు ఒక స్థాయిలో స్థిరపడిన తర్వాత నీ ద్వారా సుఖపడాలని కోరుకోరు వారు. నీకు భారంగా ఉండకూడదని దూరంగా ఎక్కడో ఉంటూ నీ యోగక్షేమాల గురించి ఆలోచించే పేరెంట్స్ ఈరోజు చాలామంది ఉన్నారు. కొంతమందికి తప్పని పరిస్థితుల్లో బిడ్డల దగ్గర ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు భర్త వెళ్ళిపోతాడు ముందుగానే, తప్పని పరిస్థితుల్లో ఆమె ఉండాలి, ఆమెకు ఆశ్రయం లేదు. కొన్నిసార్లు ఆమె వెళ్ళిపోతుంది, ఆమె తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఏ జీవనం ఉండదు, జీవనాధారం ఉండదు, బిడ్డల మీద ఆధారపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రెస్పాన్స్ బిడ్డల దగ్గర నుంచి పేరెంట్స్ మీదకి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఏమి అన్నప్పటికీ కూడా నిమ్మకుండా మౌనంగా భరించే అనుభవాలు పేరెంట్స్ జీవితాలు. వారి నోటి వెంట ఏ మాట రాదండి. ఈనాడు ఆ స్థాయిలో ఉన్నది వారి కష్టము, వారి చెమట, వారి నిస్వార్థపూరితమైన ప్రయత్నం. కానీ ఆ స్థాయిలో నిలబడి వారి తల్లి వైపు, తండ్రి వైపుకు హీనంగా, నీచంగా చూసే బిడ్డలు చాలా ఉన్నారు. అలాగే ఏమాత్రం వారికి ఆదరణ ఉన్నప్పటికీ కూడా బిడ్డలకు భారంగా ఉండకూడదని చెప్పేసి వెళ్తుంటారు. ఇక్కడ బజ్జీలు ఏమంటారు తెలుసా? నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానయ్యా, నీ వెంబడి వచ్చి నీకెందుకు భారంగా ఉండాలి? నేను నా ఊరికి వెళ్ళి ఆ చివరి దినాలు నా పితరుల దగ్గర నేను కూడా పరుండాలి. నా ఊళ్ళో నేను నా చివరికి నా దినాలు గడుపుతాను, నా ప్రాణం వదులుతాను అక్కడే. సో చాలామంది ఆ పెద్దవాళ్ళకి ఆ ఊరి మీద మమకారం, సొంత గ్రామం మీద మమకారం. మరొక వైపు తమ బిడ్డలకు భారంగా ఉండకూడదనే ఒక భావన. ఒకసారి ఆలోచించండి, ఆ భావన కలగటానికి వారి ప్రేమ కారణం. మరి ఆ రీతిగా ప్రేమను తిరిగి వారికి అందించగలిగే రీతిగా కనీసం వారి బాగోగులు విచారించడం కానీ, రోజుకి ఒకసారైనా ఫోన్ చేసి అమ్మా నాన్న ఎలా ఉన్నారు, కనీసం అది చాలు వాళ్ళకి. అంతకన్నా ఎక్కువ కోరుకోరు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి పలకరించి అమ్మా నాన్న ఎలా ఉన్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, మందులు వేసుకుంటున్నారా, భోంచేశారా లేదా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు, ఓ పలకరింపు. అదే వారి కోరిక చివరి దినాల్లో. చాలా కుటుంబాల్లో అది లేదండి. కావాలంటే అమ్మ మీకేం కావాలో అడగండి, నన్ను అడగండి అంటారు. అడగకుండానే నీకు అన్నీ తెలిసిన తల్లి తండ్రిని మీకు ఏదో అవసరం ఉందో మనం అడగండి, మాకు ఫోన్ చేయండి, మేము పంపిస్తామంటారు. అడగాల తల్లి తండ్రి మిమ్మల్ని? బిడ్డలారా ఆలోచించండి. నేను ఏ ఒక్క కుటుంబం గురించి చెప్పలేదండి. ఈనాటి సామాజిక స్థితిగతుల మధ్య కొన్ని కుటుంబాలు చాలా బాగున్నాయి. వాళ్ళ గురించి చేతులెత్తి దండం పెడతాను. మంచి ప్రేమించే బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల 100% శ్రద్ధ వహించే బిడ్డలు ఉన్నారు. I must appreciate them, I must acknowledge them, I must recognize them, but at the same time ఈ ఒకరికి భారముగా ఉండకూడదు, ముఖ్యంగా నా బిడ్డలకు భారంగా ఉండకూడదు అనే తల్లి తండ్రి యొక్క భావన వెనక ఉన్న ప్రేమను కూడా మీరు గుర్తించండి. మీకు భారముగా ఉండకూడదు, నా చివరి దినాల్లో నా దారిని నేను వెళ్ళిపోతాను అంట తమ జీవితమంతా మీ కొరకు వ్యయపరిచి తమ దారిన తాము వెళ్ళిపోవాలని భావించే ఆ తల్లిదండ్రులకు ఏమిచ్చి మన రుణాన్ని తీర్చుకున్నారు? ఒకసారి ఆలోచించి. నా విషయంలో నాకు అప్పుడప్పుడు దుఃఖం వేస్తుందంటే, నా తల్లి నా తండ్రి ఆ చివరి గడియలో, నేను పరిచర్య రీత్యా వేరే ప్రదేశం ఉన్నాను, ఆ గడియలో నేను లేను, ఇద్దరికి నేను లేను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను సంగారెడ్డిలో పాస్టర్గా ఉన్నాను. మా తల్లి చనిపోయినప్పుడు నేను నెల్లూరులో పాస్టర్గా ఉన్నాను. సో తల్లికి కొంతవరకు చివరి దినాల్లో సేవ చేసిన భాగ్యం కలిగింది. బట్ స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ పించ్. ఆ భావన తలంచుకున్న ప్రతిసారి కూడా వేదన కలుగుతుంది. దేవా, నాకు ఎందుకు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు, ఎందుకు నాకు అవకాశం?
వారు లేకుండా మనం లేమండి. వారు లేకుండా మనం లేము. ఈనాడు మనము ఏ పునాదుల మీద 7 అంతస్తుల మేడ కట్టుకున్నామో ఆ పునాదులు వారు. మన ఇళ్ళకి కానీ, లేకపోతే మన చదువుకి కానీ, మన జ్ఞానానికి కానీ, మన ఉద్యోగానికి కానీ, మన ఆస్తి కానీ, మన సంపాదన భావించే ఈవెన్ మన జీవిత భాగస్వామిని కూడా ఏరి ఎన్నిక చేసి తీసుకొచ్చి అందిస్తుంటారు. వారి ద్వారా, వారిని బట్టి కొన్నిసార్లు ఆ తల్లిదండ్రులను ద్వేషించే అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి. ఏరి కోరి తీసుకుని వచ్చి జీవిత భాగస్వామిని ఇస్తే, ఆ రీతిగా నీ జీవితంలో నువ్వు సుఖపడాలని త్యాగం చేసే తల్లి తండ్రి, రేపటి కాలంలో నీవు కూడా నీ బిడ్డల గురించి అలాగే త్యాగం చేస్తావు. నీవు కూడా నీ బిడ్డల గురించి అలాగే శ్రమ పడతావు. నీ బిడ్డలు కూడా నిన్ను ఆ రీతిగా తృణీకరిస్తే, నీ పట్ల ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకుని, ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నీ తల్లి తండ్రి పట్ల, అందుకే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కండిషన్తో కూడిన ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు, అనగా నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలనుకుంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, ఇవన్నీ కూడా అన్కండిషనల్ చెప్పేశాడు. కానీ ఇది మాత్రం, ఇఫ్ యు వాంట్ టు లివ్ లాంగ్, హానర్ దై ఫాదర్ అండ్ మదర్. దేవుని ఆజ్ఞ కూడా. బర్జిల్లైకి దావీదుకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా డేవిడ్ వాంటెడ్ హిమ్ టు బీ విత్ హిమ్. బట్ ప్రేమతో బర్జిల్లై తృణీకరిస్తూ, ఇఫ్ వాంట్, నీకు కావాలంటే నా కుమారుని తీసుకెళ్ళు అంటాడు. నా కుమారుని తీసుకెళ్ళు అంటాడు. మిగతా విషయాలు నేను తర్వాత రేపటి ధ్యానాన్ని జ్ఞాపకం చేస్తాను. సో ఎట్ దిస్ అవర్, డియర్ చిల్డ్రన్, kindly take care of your parents at their old age. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రభువా స్తుతులు చెల్లిస్తున్నాం. మరి బర్జిల్లై, దావీదు వారి మధ్య రక్త సంబంధం లేకపోయినప్పటికీ ఆ సంభాషణ నేటి బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఎంత ఆవశ్యకమో దాన్ని మీరు బోధించారు. ప్రభువా స్తుతులు చెల్లిస్తూ ఈ నేపథ్యంలో ప్రభా మీ కృప మాకు అనుగ్రహించి, ఒకవేళ నిర్లక్ష్యానికి గురి అయిన తల్లి తండ్రి పట్ల వారి బిడ్డలు ఎటువంటి మరి మార్పు కలిగి ప్రేమను చూపించాలో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేశారు ప్రభా స్తుతులు చెల్లిస్తూ. అటువంటి వారికి ప్రభా మీరు మరలా ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, కుటుంబాలకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు వారి మధ్య ఉండవలసిన అనుబంధానికి సదా తోడైందని గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.